ఫస్ట్ క్యాప్‌కట్‌లో వైట్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ అండ్ మ్యూజిక్‌ని యాడ్ చేసుకొని దానికి బీట్స్ జనరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ యాడ్ ఓవర్‌లే మీద క్లిక్ చేసి మీ ఫోటోని యాడ్ చేసుకొని దాన్ని మొత్తం ఇలా లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. నెక్స్ట్ రిమూవ్ విజువల్‌లోకి వెళ్లి దాని బ్యాక్‌గ్రౌండ్‌ని రిమూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జాక్ట్‌లీ 5థ్ బిట్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ అండ్ స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్ ఇచ్చి దాన్ని లెఫ్ట్‌కి డ్రాగ్ చేసుకోవాలి. దెన్ ఎగ్జాక్ట్‌లీ 8థ్ బిట్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ ఇచ్చి దాన్ని కాస్త లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్రాఫ్ మీద క్లిక్ చేసి క్యూబిక్ గ్రాఫ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కీ ఫ్రేమ్ దగ్గర కూడా సేమ్ క్యూబిక్ గ్రాఫ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ యాడ్ టెక్స్ట్‌లోకి వెళ్లి ఎగ్జాక్ట్‌లీ ఇలా 3 టెక్స్ట్‌ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ప్రతి టెక్స్ట్‌ని వీడియో ఎండ్ దాకా ట్రాక్ చేసుకోండి. నెక్స్ట్ ఎగ్జాక్ట్‌లీ సెకండ్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఒక బీట్ వదిలేసి ఇంకో బీట్ దగ్గర స్ప్లిట్ మీద క్లిక్ చేసి అక్కడ వేరే టెక్స్ట్‌ని మార్చుకోండి. సేమ్ ఎగ్జాక్ట్‌లీ ఇలానే వీడియో ఎండింగ్ దాకా టెక్స్ట్‌ని మార్చుకోవాలి. నెక్స్ట్ థర్డ్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎగ్జాక్ట్‌లీ సెకండ్ బీట్ దగ్గర దాని స్ప్లిట్ మీద క్లిక్ చేసి దాని ముందున్న పార్ట్‌ని డిలీట్ చేసుకోవాలి. అన్ని టెక్స్ట్‌ని ఎగ్జాక్ట్‌లీ ఇలానే చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎగ్జాక్ట్‌లీ బీట్‌కి అకార్డింగ్ స్ప్లిట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎండింగ్ వరకు దాన్ని అలానే స్ప్లిట్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ స్ప్లిట్ చేసుకున్న ఫోటోస్‌లో ఒక ఫోటోని వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఫిల్టర్స్‌లోకి వెళ్లి పంప్కిన్ ఫిల్టర్‌ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎండింగ్ వరకు సేమ్ ప్రాసెస్ అప్లై చేయండి. నెక్స్ట్ వీడియో ఎఫెక్ట్స్‌లోకి వెళ్లి షేక్ ఎఫెక్ట్‌ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దాన్ని ఎగ్జాక్ట్‌లీ ఇలా సెట్ చేసుకొని ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేసి ఆల్ వీడియోస్ చేసుకోండి. నెక్స్ట్ దాన్ని స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్ ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఇచ్చి స్పీడ్ అండ్ ఇంటెన్సిటీని 0 వేసుకోండి. నెక్స్ట్ దాన్ని స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర స్పీడ్ 14 అండ్ ఇంటెన్సిటీని 17 చేసుకోవాలి. నెక్స్ట్ దాన్ని డూప్లికేట్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకొని ఒక బీట్‌ని వదిలేసి ఇంకో బీట్ దగ్గర ఇలా ప్లేస్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఎండింగ్ దాకా సేమ్ ప్రాసెస్ అప్లై చేయండి. నెక్స్ట్ మళ్ళీ వీడియో ఎఫెక్ట్స్‌లోకి వెళ్లి షేకీ గ్లిచ్ ఎఫెక్ట్‌ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దాన్ని ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేసి ఆల్ వీడియోస్ చేసుకొని ఎగ్జాక్ట్‌లీ 6థ్ బీట్ దగ్గర ప్లేస్ చేసుకోండి. నెక్స్ట్ దాన్ని డూప్లికేట్ మీద క్లిక్ చేసి రీప్లేస్ మీద క్లిక్ చేయండి. దెన్ సింపుల్‌గా బ్లాక్ ఫ్లాష్ 2 ఎఫెక్ట్‌ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దాన్ని మళ్ళీ డూప్లికేట్ మీద క్లిక్ చేసి రీప్లేస్ మీద క్లిక్ చేసి యాక్రిలిక్ మోషన్ ఎఫెక్ట్‌ని యాడ్ చేసుకోండి. దట్స్ ఇట్, మన వీడియో రెడీ అయిపోయినట్టే.